పిల్లలకు వంశీ గారి సందేశం. థ్యాంక్ యూ సార్. నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఇదే ఏజ్లో మా నాన్నగారు టీచర్, కానీ నేను తెలుగు నాకు బాగా రాదు. అంటే అంత తప్పులే, నేను శుద్ధ ముద్దనే. అంటే ఇక్కడ ఉన్న ముద్దు పిల్లలు నన్ను ఆదర్శంగా తీసుకోండి, మనం ఒకటే. అయితే ఆ చిన్నప్పుడు తెలుగులో ఎగ్జామ్ రోజు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ వస్తే నేను బాగా ఆలోచించా, ఎవరై ఉంటారా అని. నాకు గుర్తురాలా. ఒక పెద్ద పేరు గుర్తొచ్చింది, సూరవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇంత పెద్ద పేరు మనకు గుర్తుందంటే ఖచ్చితంగా ఈయన అయి ఉంటాడని రాసేసాను. సరే, 4 రోజులు అయిపోయింది, 1 రోజులు అయిపోయింది. హిందీ క్లాస్ జరుగుతుంటే మా టీచరు, తెలుగు మాస్టర్ గారు వచ్చారు. అరే, మీలో భీమనేని వంశీకరణ్ గాడు ఎవడరా అన్నాడు. అనగానే నేనే సార్ అని లేచి నుంచున్నా. నేను పొడవుకుంటాను, నన్ను వెనక కూర్చోబెడతారనమాట. అరే రారా అన్నాడు. దగ్గరికి వెళ్ళగానే నన్ను కర్ర తీసుకొని దబ్బా చేతుల మీద కొట్టాడు. మా హిందీ మాస్టర్ అడిగాడు, ఎందుకు ఆయన కొడుతున్నావని. చూడవయ్యా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడంటే ఇది ఆన్సర్ షీట్లో నా పేరు రాశాడని చెప్పాడు. అప్పుడు అర్థమైంది అది అంత పొడవ పేరు మా తెలుగు మాస్టర్దా అని. ఆయన కొట్టడం బాగా నన్ను చాలా హట్ అయ్యాను. అందున నా గర్ల్ ఫ్రెండ్ ముందు కొట్టాడు. అప్పుడే చాలా హట్ అయ్యాను. సరే, అప్పుడు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అనమాట. వాడు ఓదార్చాడు, అరే బాధపడకరా, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంట అన్నాడు. సరేలే, ఏదో రోజు వస్తలే అనుకున్నా. నిజంగా చూడండి, నా జీవితం పిల్లలు మీకోసం ఇది ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు, మీకే చెప్తున్నా. కరెక్ట్గా కాలం మారింది. నేను తర్వాత 10వ తరగతి అయిపోయింది, వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చిన తర్వాత ఇంకా నాకు ఇష్టమైన విద్య, యాక్చువల్ నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాది టెక్నికల్ బ్రెయిన్. మా నాన్న అది కనిపెట్టి నాకు టెక్నికల్ కోర్సెస్ నేర్పించారు. నేను వెల్ సెటిల్ అయిపోయాను. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాను, చాలామందికి జాబ్ ఇచ్చాను, నేను సెటిల్ అయ్యాను. అప్పుడే నందప్రసాద్ నేను ఫ్రెండ్స్, ధ్యానంలోకి రాకముందే. సో మేమిద్దరం మంచి స్థితిలోకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత గురువుగారు పరిచయం అయ్యారు. గురువుగారు పరిచయం అవడంతో ఇంకా దాన్ని సరిపెట్టేసి ఇంకా ధ్యాన మార్గంలోకి వచ్చి అందరికీ ధ్యానం చెప్తూ ఇలా తిరుగుతూ ఉన్నాం. సో ఒక మంచి స్థాయిలోకి ఒక మాస్టర్ అయిపోయాను, స్పిరిచువల్ మాస్టర్ అయిపోయాను. మరలా అదే గుంటూరు జిల్లా అమరావతి, అంటే నా చిన్నప్పుడు నేను చదువుకున్న ఊరు, అదే గుంటూరు జిల్లా అమరావతికి నన్ను పిలిచారు. వంశీ గారు మీ క్లాస్ ఇవ్వాలి, మేము విన్నాము, చాలా బాగా చెప్తారంట. అంటే అక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు నన్ను తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళి వేదిక మీద ఎక్కించారు. వెళ్ళగానే ఆ ముందు వరుసలో నా తెలుగు మాస్టర్ కూర్చొని ఉన్నారు. నా గుండె జారిపోయింది. కానీ మాస్టర్ ఉంది కదా, సరే ఆయన నన్ను గుర్తుపట్ల, ఆయన పెద్దవారు అయిపోయారు. నేను స్టేజ్ ఎక్కి ఆ రోజు క్లాస్ చెప్పాను. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యం, ఆ పాట చరణం పాడుతూ, కుడిచేదన్నము కోక చుట్టెడిది ఆఖరి చరణం. కుడిచేది అన్నం అంటే మనం ఒక బిడ్డగా ఉన్నప్పుడు పాలు కుడుస్తాం, అది మొట్టమొదటిది. కోక చుట్టెడిది ఆఖరికి చనిపోయాక బట్టను చుడతారు, అది లాస్ట్. ఈ 2 మధ్యలో ఉన్నదంతా నాటకము అని నేను ఆ రోజు దంచుకున్నా. మనకు మైక్ వచ్చాక వదలం కదా, గురువుగారు నేర్పించిన విద్యది. దాంచుకున్న తర్వాత ఆయన అలా చూస్తూ ఉన్నారు, ఇలా చూస్తూ ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత నన్ను సన్మానించే కార్యక్రమం వచ్చింది. గంట క్లాస్ అయిపోయింది. నన్ను సన్మానించుకోవడానికి వారు వేదిక మీదకి పిలిచారు. వారు వచ్చారు. వచ్చి మైక్ తీసుకొని, అయ్యా నా జీవితంలో ఇట్లాంటి పండితుడిని నేను ఎక్కడా చూడలా అన్నాడు. నన్ను, ఎవరినైనా నీ గురువు అన్నారు. మీరే స్వామీజీ అన్నాను. నేనా నీ గురువునా అన్నాడు. ఎప్పుడునైనా అసలు ఇంత పాండిత్యం నువ్వు ఎవరినైనా అన్నారు. నా చిన్నప్పుడు మా నాన్నగారు పండితుడు అనమాట, అంటే ఆయన టీచర్ కదా, పండిత పుత్ర పరమ సుంట అనేవాళ్ళు కదా, ఆ సుంట నేనేనండి అన్నాడు. ఆయన ఎంత ఆశ్చర్యపోయారంటే, ఇంత మార్పు ఎలా వచ్చింది, ఇంత పాండిత్యం ఎలా వచ్చింది అన్నాడు. ఒక్క ధ్యాన విద్యనండి, ధ్యానం నేర్చుకున్నానండి. ఒక్క ధ్యానం ఎన్ని శక్తులు ఇచ్చిందో చూడండి. ఇది నేను కల్పించి చెప్పింది కదా, రియల్ స్టోరీ నా లైఫ్లో. అంటే అప్పటి వంశీ చిన్నప్పుడు నా మీద, మరి నాకు రాదు, చదువు రాదు, ఏం చేస్తాం, నా టెక్నాలజీ వేరు. నన్ను అలా బాగా అవమానాలు పడ్డా. నేను ఎప్పుడైతే ఒక గురువు మాస్టర్ అయ్యానో, ఈరోజు నా గురువుకి నేను గురువు అయ్యాను. ఈ గురువుకి వందనాలు. సో మై డియర్ స్టూడెంట్స్, ధ్యాన విద్య పట్టుకోండి, ధ్యానాన్ని పట్టుకోండి, కరుణను పట్టుకోండి. చిన్నప్పుడు ఒక చిన్న కోడి పిల్లని పెంచుకున్నాను నేను. అది నాతో కోళ్ళ ఫారం వాళ్ళు అమ్ముతారు, చిన్న పిల్లలు, అది తెచ్చి పెంచుకున్నా. దానికి జీడిపప్పులు అవి ఇవి పెట్టేవాడిని. అది తిని ఇంతలా అయిపోయింది. ఒకరోజు మా మామయ్య ఊరు నుంచి వచ్చాడు. వచ్చి అరే దీన్ని కోసుకుందాం అన్నాడు. నాకు అదేంటి, అది కోయడం ఏంటి, అది నా ఫ్రెండ్ అన్నాను. కోడి ఫ్రెండ్ ఏంట్రా నీ మొహం అని తిట్టాడు. తిట్టేసి నేను స్కూల్కి వెళ్ళనిచ్చారు.
వెళ్ళనిచ్చి దీన్ని చంపేసి దాన్ని కోసేసి దాన్ని అంతా కాల్చి వండి నేను వచ్చేటప్పటికి నాకు పెట్టారు. నేను ఏడుస్తూ ఎంత ఏడ్చానో, నేను నోట్లో కుక్కి తినకపోతే కొట్టారు. ఇక్కడ నాకు బాగా గుర్తు. ఆ కన్నీళ్ళు ఇలా కారుతున్నప్పుడు అడిగాను, ఎందుకు తినాలి మామయ్య దీన్ని, అసలు ఎందుకు చంపాలి అమ్మ అని మా అమ్మని అడిగాను. ఎందుకమ్మా దీన్ని చంపాలి, మనం ఎందుకు తినాలంటే మా అమ్మ తత్వవేత్తలాగా పర్లేదు నాయన, మనకు అవసరం అయినప్పుడు చంపచ్చు, భగవంతుడు ఇచ్చాడు కదా అంది. అది నాకు అప్పుడు అర్థం కాల, ఆన్సర్ లేదు అది, ఎందుకంటే పెద్దవాళ్ళు అలా చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం ఆ పెయిన్ ఉండిపోయింది. తర్వాత గురువుగారిని కలిశాక ఆ క్లారిటీ వచ్చింది. అప్పుడు మా మామయ్యని అందరిని ఉతికి ఆరేసాను. ఇప్పుడు వాళ్ళందరినీ శాకాహారులుగా మార్చేశాను నేను. అంటే ఎందుకు తినకూడదు క్లారిటీ వస్తుంది ధ్యానంలో. అది మై డియర్ చిల్డ్రన్స్ గుర్తుపెట్టుకోండి. మీరు పెద్ద ఏం చదువుకోకలు, అంత చక్కగా ఉంది. మా లైఫ్ ఈ గురువుగారు దొరకడానికి మాకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. మీ అదృష్టం, మీ ధ్యాన మార్గం ఇప్పుడే వచ్చేసింది ఈ పిల్లలకి. ఇక్కడ నుంచి వీళ్ళ జీవితం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూసుకోండి. మేము ఆలస్యమయ్యాము, నిజంగానే ఆలస్యమయ్యాం. 20 సంవత్సరాలు మా జీవితంలో వేస్ట్ అయిన తర్వాత ఈ గురుగారి పరిచయం, ఆ తర్వాత మాలో ఈ చైతన్యం వచ్చింది. సో ఈరోజు కూడా మా గురుగారు ఫోన్ చేస్తుంటారు, గుంటూరు అమరావతి నుంచి ఫోన్ చేసి, నాయన మా అమ్మాయి మా అల్లుడు ఇలా ఉన్నారు అంటాడు. అంతే దొరికాడు కదా, నేను క్లాస్ బిగుతాను. ఇంకా అమ్మాయి అల్లుడేంది గురుగారు, మీరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో మీకేం పని, అంతా హాయిగా ఉండగా మీరెందుకు వాళ్ళ విషయాలు వెళ్ళి పెడతారని క్లాస్ బిగుతాను ఆయనకి. అంతేనంటావా, అంతేనాయన. సో థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ, మాకు అద్భుతమైన జీవితం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.